ఓహో ఓహో ఓ నేను మీతో రానని ఆనాడే చెప్పాను. మళ్ళీ ఎందుకు అడ్డం తగులుతున్నారు? నిన్ను కాళ్ళు చేతులు కట్టిపారేసి ఆ శివరంజని కాళ్ళ దగ్గర పడేయడానికి ఇక్కడ మాటేసేవరా కొంజ అది కాళ్ళు చేతులు కట్టిపడేయండి రా. ఆగండి. నన్ను కట్టేసి శివరంజని కాళ్ళ మీద ఎందుకు పడేయాలనుకుంటున్నావు? ఎందుకు అంటే నువ్వు ఆవిడ గోరు తమ్ముడి పెళ్లికి అడ్డం ఉన్నావంట. చేతులు సాపరా. నన్ను కట్టేయడం నీ తరం కాదు. అలా కోపడకరా కొంజ. నిన్ను కట్టి అప్పచెబుతానని భజన పుచ్చేసుకున్నాను. ఈ అమ్మోరు కత్తికి బొట్టెట్టేశాను. బాబాబు ఈ ఒక్క బాలికి నా మాటలు లొంగిపోరా. రే అని కట్టేయండి రా. ఈ దెబ్బ నాన్న నేర్పిందే కదరా. ఈ దెబ్బ నానే నేర్పాను కదరా. ఇది నాన్న నేర్పింది కాదు కొంచెం. పోస్ట్. అక్క. ఏమిట్రా? నువ్వా? అవును నేనే. నిజంగానే పోస్ట్ మ్యాన్ ఏమో అనుకున్నాను. నేను పోస్ట్ మ్యాన్ కాను గాని నేను తెచ్చింది మాత్రం పోస్టే. ఏమిటది? అటు చూడండి. నన్ను కట్టిపడేయాలని ఇలాంటి ప్రయత్నం ఇంకోసారి చేసావో నీకు ఇదే గతి పడుతుంది. నా చెల్లెలు పెళ్ళయ్యే వరకు నన్ను బంధించడం నీ తరం కాదు కదా. నిన్ను పుట్టించిన జేజమ్మ తరం కూడా కాదు. నా మూలంగా ఎన్ని కష్టాలు వచ్చాయి మీకు? కొట్టాడా మిమ్మల్ని? ఆడు నన్నేటి కొడతాడు. చిన్నప్పటి నుంచి నా పట్ల నాడికి నేర్పేశాను కదా. అయ్యే నా మీద ఎదురు పట్టేశాడు. నువ్వు ఇప్పుడు అను అని చంపేసి ఏర్పాటు చేసేస్తాను. అంత శ్రమ ఎందుకులేండి. వాడి ఆట కట్టించే మార్గం నేను చూస్తాను. ఈ పని తప్పకుండా మా నాన్నగారే చేయించుంటారు. ఆయన చేస్తే ఆశ్చర్యమే ఉంది. కానీ మా వెధవల్ల నా శివరంజని ఉసిగొల్పడం ఆశ్చర్యంగా ఉంది. నిజమే. కానీ ఆవిడకి మీ మీద ఎందుకు పగ? నా మీద ఎవరికి పగున్నా దానికి కారణం నువ్వే. అచ్చరే నన్ను అర్జెంటుగా రమ్మని కబురు చేసేందుకు? ఇది లక్ష్మికి ఇవ్వండి. ఏమిటిది? మీ చెల్లెలి పెళ్లి కనుక ఈ నెక్లెస్ ఇస్తున్నాను. నువ్వు ఈ నెక్లెస్ ఎందుకు ఇస్తున్నావో నాకు బాగా తెలుసు. నా చెల్లెలికి ఇవ్వాల్సిన కట్నమైనా కానుకైనా నా కష్టం నుంచే రావాలి. అది నా బాధ్యత. మీ బాధ్యతల్లో నేను భాగం పంచుకోకూడదా? కొన్ని బాధ్యతల్ని పంచకూడదు. అంతేనా? ఇంటి దగ్గర చాలా పెళ్లి పనులు ఉన్నాయి. నేను వెళ్ళొస్తాను. ఏంటి ఏందాకటి నుంచి కాలుగాల్ని పిల్లిలాగా ఇంట్లోంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి తెగ తిరిగేసే ప్రోగ్రాం పెట్టుకున్నావు? ఏం లేదు బాబు, ఇంత పొద్దుపోయినా లతం ఇంకా ఇంటికి రాలేదు. ఓ షోష్, అమ్మాయి ఏమన్నా ఇంకా సంటి పిల్ల అనుకుంటున్నావా దారి మర్చిపోవటానికి? ఊళ్ళో ఏదో ప్రాణితో మాట్లాడే ప్రోగ్రాం పెట్టుకుని ఉంటది. ఎక్కడికి వెళ్ళినా ఇంత పొద్దుపోయే వరకు ఇంటికి రాకుండా ఉండదు బాబు. నువ్వా? నువ్వు లోపలికి వెళ్ళు. నీకే చెప్పేది, నువ్వు లోపలికి వెళ్ళా. ఏంటి ఇంత అర్థాంతరంగా ఇక్కడికి వచ్చే ప్రోగ్రాం పెట్టుకున్నావు? అమ్మాయి చూస్తే? మీ అమ్మాయి ఇంట్లో లేదని మా తమ్ముడు చెప్తేనే ధైర్యం చేసి వచ్చాను. ఇప్పుడు అంత కొంపలే మునిగిపోయినాయి అని. మీరేమో మీరు గీసిన గీత దాడడానికి వీల్లేదంటారు. నాకేమో ఆ రాజాగారిని తలుచుకున్నప్పుడల్లా వణుకు పుట్టుకొచ్చేస్తుంది. చూడండి. ఆ చూడటం ఇక్కడ ఎందుకు కానీ ఆ యాదవమ్మ నేను చేయగలడే. వాడేమైనా చేయగలడు. వాడు గోపి హత్య రహస్యాన్ని బయట పెట్టాడనుకోండి, అప్పుడు మీరు కటకటాల వరకు వెళ్ళిపోతారు. నేను ఒంటరిదాన్ని అయిపోతాను. ఊరుకోవే, ఆడ ఆట కట్టించే ప్రోగ్రాం నేను ఎడతా కదా. పెడతానంటారు. ఏం పెట్టారు? ఆ ప్రోగ్రాంకి టైం రావాలిగా. టైం? వాడి చెల్లెలి పెళ్లి కూడా అయిపోతే
వాణ్ణెవ్వరూ ఏమీ చేయలేరు. నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావే. కాదండి, వాడు మన అంచనాలకి చాలా ఎక్కువ. వాడు ఇన్ని కష్టాలు పడుతుంది వాడి చెల్లెలు పెళ్లి కోసమే కదా. ఆ పెళ్లి మనం ఆపు చేస్తే వాడు ఆట కట్టించినట్టేగా. చిలక గొప్ప ఐడియా ఇచ్చేసినవే. ఇక్కడ కాదు, అక్కడ. నువ్వు ఇంటికి పద. నమస్కారం అండి జగన్నాథరావు గారు. నమస్కారం. ఎంతసేపు మీరు వచ్చి? ఇప్పుడేనా? పెళ్లి వారు ఊర్లోకి వచ్చారా అండి? వచ్చారు. వచ్చారా? అమ్మా అమ్మా, పెళ్లి వారు ఊర్లోకి వచ్చేసారటమ్మా. ఇంకాసేపట్లో విడికి వచ్చేస్తారట. వంట ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా? ఏమిటమ్మా ఇంకా కూర్చున్నావు? తొందరగా వంట పూర్తి చేయమని చెప్పు. ఏమిటండి అలా చూస్తున్నారు? తొందరగా ముస్తాబు కానివ్వండి. నా బంగారు తల్లి, పెళ్లి పీటల మీద నా చెల్లెలు నిజంగా లక్ష్మీదేవిలా ఉంటుంది. ఉండాలి. అరే కానివ్వండి. బాబు, పెళ్లివారు వచ్చారని ఎవరు చెప్పారు? జగన్నాథరావు గారు. అరే జగన్నాథరావు గారు, ఇంకా అక్కడ నిలబడున్నారేంటండి? రండి. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఏం తాగుతారు? కాఫీ తాగుతారా, టీ తాగుతారా, పాలు తాగుతారా? ఇప్పుడేం వద్దు బాబు. అలా అంటే ఎలా అండి? ఏదో ఒకటి తాగాలి. అమ్మా, జగన్నాథరావు గారికి మజ్జిగ పంపించు. అలాగే. చూడు బాబు, ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. ఇదేమిటండి, ఈ డబ్బు నాకెందుకు ఇస్తున్నారు? పెళ్లివారు ఈ డబ్బు నీకు తిరిగి ఇవ్వమన్నారు బాబు. వాళ్ళు మన సంబంధాన్ని వదులుకున్నారు. ఏంటి, ఈ పెళ్లి జరగదా? జరగదనే రంగారావు గారు చెప్పమన్నారమ్మా. కారణం ఏమిటి అడుగుతున్నాను. ఈ రోజు సాయంత్రం ముహూర్తం పెట్టుకుని ఊర్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికిప్పుడు ఉన్నట్టుండి సంబంధం వదులుకుంటారా? ఇది న్యాయమేనా? అడిగిన కట్టిన డబ్బు ముందుగానే ఇచ్చేశాను అన్నయ్య గారు. ఇది చాలదు, అలా చెప్పండి. చుట్టాలంతా వచ్చేశారు. ఊళ్ళో అందరినీ పిలుచుకున్నాం. అర్థంతరంగా ఈ పెళ్లి ఆగిపోతే మేము నలుగురిలోనూ తలెత్తుకుని తిరగలమా? ఆడపిల్లలు గలవాళ్ళు. మీరైనా ఆలోచించండి అన్నయ్య గారు. నేను ఆలోచించానమ్మా, కానీ ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఎందుకు మారిపోయారు నాకు అర్థం కావడం లేదు. దీనికి కారణం ఏదో ఉండే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? శ్రీహరిమూర్తి గారింట్లో. చెప్పండి. దాందే ఉందిలే. నువ్వు చెబితే ఒకటి, నేను చెబితే ఒకటినా? నువ్వు చెప్పేసి. బాబు, మీరెవరూ నాకేం చెప్పక్కర్లేదు. మర్యాదగా ఈ డబ్బు తీసుకున్నా వెంట బయలుదేరండి. ఎందుకు రారు? నువ్వు రౌడీ, నువ్వు కేడి, కూలికోరు. ఇక్కడే ఉన్నా. మంచి రసపట్లో ప్రోగ్రాం జరుగుతుంటే మధ్యలో నేనెందుకని అక్కడి నుంచి వింటున్నా. రాజా గేట్ దాటాడు, మీరు నన్ను పిలిచారు, నేను ఎంటర్ అయిపోయాను. అవునయ్యా రాజా, ఇంతకీ నువ్వు మగపెళ్ళోడివా ఆడపిల్లోడివా? మగపెళ్ళోళ్ళు అలిగితే ఆడపిల్లోళ్ళు అమ్మా బాబు అని బతిమాలుకోవాలి గాని ఇట్ట మడ్రలు చేసే ప్రోగ్రాం పెట్టుకున్నావేటయ్యా? తప్పు కదంటయ్యా. మీరు ఆయన మాటలు నమ్మకండి. మీరు అడిగిన 20,000 పంపించాను. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలండి. ఏదబద్ధం? అన్ని అబద్ధాలే. నువ్వు దొంగ అన్నది అబద్ధమా? పోలీసుల్ని అరెస్ట్ చేయడానికి రావడం అబద్ధమా? అలాంటప్పుడు మూర్తి గారు నిన్ను విడిపించడం అబద్ధమా? అవన్నీ నిజమే, కానీ ఈ పెళ్లాప్ చేయడానికి దానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ పెళ్లి ఆగిపోతే మా ఇంట్లో వాళ్ళు ఎలా తలెత్తుకు తిరగలరో మీరే చెప్పండి. ఒక దొంగ చెల్లెల్ని మా కోడలుగా చేసుకుని మేము మాత్రం తలెత్తుకుని తిరగలమా? అమ్మా, తల్లి మనసు వెన్నలాంటిది అంటారు. బిడ్డల కష్టాన్ని చూసి కరిగిపోతుందంటారు. నేను మీ కొడుకు లాంటి వాణ్ణి. మీకు దండం పెడతాను, నా చెల్లెలికి అన్యాయం చేయకండి. ఇది ప్రోగ్రాం అంటే ముందు మర్డర్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నావు, పని జరగలేదు. ఇప్పుడు దండం పెడితే పని జరుగుతుందని ట్రైల్ వేస్తున్నావు. మూర్తి గారు, మీరేం చెప్తే చేస్తాను. మా ఇంటి ముందు కట్టుకున్న పచ్చని తోరణాలకి నిప్పెట్టకండి. నా చెల్లి నుదురు మీద పెళ్లి బొట్టు చెరిపేయకండి. కాళ్లకున్న పారాన్ని కడిగేయకండి. మీరు దయచేసి పెళ్లి మాత్రం ఆపకండి. మీరేం చెప్తే చేస్తాను. నా ప్రాణాలైనా ఇస్తాను. వీల్లేదు. మరీ అంత మొండి పట్టు పట్టకండి అమ్మా. ఇతగాడంటే దొంగ గాని ఆ అమ్మాయి వాళ్ళ వంశం మంచిదే కదా. వంశం మంచిదనే ఈ సంబంధం ఒప్పుకున్నాం. అంటే ఇతగాడు ఆ ఇంట్లో లేకపోతే ఆ అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదంటారు.
లేకపోవడం అంటే లేకపోవటం అంటే ప్రాణాలతో లేకపోవటం కాదయ్యా. చెల్లెలు గాని చెల్లి కోసం అన్న గాని అన్న ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇక ఇంకెప్పుడు మీకు కనపడ్డు. ఏం రాజా ఈ ప్రోగ్రాం ఎట్టుంది? అయ్యా మీరు చెప్పేది బాగానే ఉంది. పెళ్ళయ్యే వరకు వెళ్ళిపోతాడు. ఆ 3 ముళ్ళు పడిన తర్వాత తగుదునమ్మా అని మళ్ళీ తిరిగి వచ్చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేయగలరంటే? మీరు అనుకున్నట్టుగా జరిగితే కోడల మెళ్ళలో పుస్తలు తెంపి పుట్టింటికి తరివేయటం వాళ్ళకి మాత్రం తెలవదా ఏంటి? నిజంగా నువ్వు మూర్తి గారి మాట కట్టుబడి ఉంటే ఈ సంబంధం మాకు ఖాయమే. మాకు కావలసిందల్లా వంశము ప్రిస్టేజీ. దాందే ఉందని దాన్ని మాత్రం మేము వదులుకోలేము. అలాగే మీరు చెప్పినట్టు నా చెల్లి పెళ్ళైన మరుక్షణం ఊరుదిలి వెళ్ళిపోతా. అంటే మమ్మల్ని అనుమానించే ప్రోగ్రాం పెట్టుకున్నాం అన్నమాట. కాదండి, పెళ్లిలో అందరూ నా గురించి అడుగుతారు. మీరు నిజం చెప్తే మీకు అవమానమే మాకు అవమానమే. నా చెల్లి పెళ్ళైన మరుక్షణమే ఊరి నుంచి వెళ్ళిపోతాను. నా మాట నమ్మండి. సరే ఆ 20 ఏళ్ళు తీసుకుని ఇడిదిలోకి వెళ్ళండి. మీరు చెప్తున్నారు కాబట్టి మేము వెళుతున్నామండి. దాన్నే ఉందిలే. దేంటి? దాందే. పదండి. థ్యాంక్స్ అండి. ఈ ప్రోగ్రాం లేకపోయినా పర్లేదు, నువ్వన్న ప్రోగ్రాం జరిగేటట్టు చూడు. నేను మాట తప్పే మనిషిని కాదు. వెళ్తానండి. ఏంట్రా ఎలా కూర్చున్నారు? ఆడుకోండి, వెళ్ళండి, ఆడుకోండి. భజంత్రీలు వాయించండి అయ్యా. బా ఏమిటమ్మా ఇది? ముహూర్తం దగ్గర పడుతుంటే అందరూ కూర్చున్నారంటే పనులు కానివ్వండి. అంటే వాళ్ళు ఒప్పుకున్నారా బాబు? ఒప్పుకోకేం చేస్తారమ్మా? మనం అంటే గిట్టనవాడెవడో మనం చేసిన పెళ్లి ఏర్పాట్లు సరిగ్గా లేవని చెప్పాడటమ్మా. నే వెళ్ళి మనం చేసిన ఏర్పాట్లన్నీ ఒక్కొక్కటి చెప్పేసరికి తప్పైపోయింది క్షమించండి అని క్షమాపణ చెప్పి మరీ ఒప్పుకున్నారమ్మా. మా నాయనే, నీ కడుపు చల్లగా ఎంత మంచి వార్త చెప్పావయ్యా. కానివ్వండి అమ్మా, వంట పనులు కానివ్వండి. చెల్లెల్ని ముస్తాబు చేయకుండా ఏమిటలా చూస్తున్నారు? ఏమిటమ్మా ఇప్పుడు ఏమైందని? ఏదో నిజంగానే పెళ్లి అయిపోయినట్టు ఇలా ఏడుస్తున్నావే? అవతల పెళ్లివారు విడుదలకు వచ్చేశారు. పెళ్లి కూతురు రెడీ అవ్వలేదని మరోసారి తప్పడతారు. రెడీ అవ్వాలి. నవ్వమ్మా పిచ్చి తల్లి, నవ్వాలి.